యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినముల్లో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని పోతున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి అన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, ఎప్పుడు కూడా మరి శ్రేష్టమైంది మరి దేవుడు ఆశీర్వాదాలతో మరి మనల్ని నింపుతానని అంటున్నాడు. అంతే కదండి, మరి మన తలల మీదకి దీవెన ఆశీర్వాదాలు మరి ఇస్తానని అంటున్నాడు. మన తల మీదకి అపరంజి కిరీటాన్ని పెడతానని అంటున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినమంతా కూడా మరి మనం ధ్యానించుకోవడానికి దేవుడు మరొకసారి అవకాశాన్ని మనకి ఇచ్చాడండి. మరి మొదటి జామునే మరి వాగ్దానం చదివే కృపను దయచేశాడు దేవుడు. మరి ఎంతో ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడు కూడా వాగ్దానాల విషయంలో మనము ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలండి. ఎప్పుడు కూడా వాగ్దానాలు తీసుకుని పక్కనెట్టేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకుండా వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను నీకు దయచేస్తానని అంటున్నాడు. అంతే కదండి, అపరంజి కిరీటమును నీ తలపైన ఉంచుతానని అంటున్నాడు. ఇలాంటి ఆశీర్వాదకరమైనవి మరి మనము ప్రతి దినము కూడా చదువుకోవాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. అంతే కదండి, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా దీన్ని షేర్ చేయాలి. అలా చేయడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనము ఆశీర్దిస్తూనే ఉంటారండి దేవుడు. అవి పొందుకుంటూనే ఉంటామండి. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలని ఆయన కోరిక అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానము మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో మరి నెరవేర్పు కలగాలని మనము కూడా కోరుకుందామండి. అలాంటి స్థితి దేవుడు మనకి ఇచ్చేలాగన మరి ఈ దినమంతా ఈ వాగ్దానము ధ్యానించుకుంటూ ఉండేలాగన మరి ఈ వాగ్దానం మన పట్ల మరి నెరవేర్పు అనేది కలిగేలాగన మనము ప్రార్థన చేసుకుంటూ ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటూ ఉండాలని కోరుకుంటూ అవును. గాడ్ బ్లెస్.